పాపకు తల్లి లేదు, బుచ్చిబాబు దగ్గర ఆ పాప సేఫ్గా ఉండదు, పైగా ఆ బిడ్డకు తండ్రి బుచ్చిబాబు కాదని చెప్పింది. నేను కన్విన్స్ అయ్యాను. నా దగ్గర లేని సేఫ్టీ ఆమె దగ్గరే ఉంది. దుడ్డు బిడ్డ కాని బిడ్డ కోసం నువ్వు అతన్ని బాధ పెట్టడం గొప్ప కాదే. చనిపోయిన బిడ్డ తల్లి ఏ లోకాను ఉన్నా నిన్ను క్షమించదు. ఆ పాప చిన్నమ్మ బిడ్డేనమ్మా. తన కడుపుకోతే తనతో ఇలా చేయిస్తుందేమో. ఎందుకు ఆ పాప మీద అంత ప్రేమ? అదే అర్థం కావట్లేదు సార్. సార్ నమస్కారం. బుచ్చిబాబు సార్, మా వాడిని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. అమిరాజు, ఒకసారి వదిలేస్తే మేడం గారు వీటికి పోయి గొడవ చేసినాడు, వాచ్మెన్ కొట్టినాడు, ఇంటి మీద రాళ్ళు వేసినాడు, వాళ్ళని సంపుతానని బెదిరించినాడయ్యా. వాడు పిచ్చోడు సార్, వాడికి నేను నచ్చ చెబుతాను. వాడిని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వదిలేస్తానయ్యా, మళ్ళీ ఇది రిపీట్ చేయడానికి గ్యారంటీ ఏంటి? అప్పుడు మేడం గారు నన్ను ఏ నక్సల్ ఏరియాకో ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. సో వీడిని ఎన్కౌంటర్ చేసేదే బెటర్. సార్ వద్దు సార్. సార్ వాడు నా చెల్లెలు కొడుకు సార్, ఆమె చనిపోయింది. వీడిని చంపుకుంటే నేను బతుకున్నా చచ్చినట్టే సార్. భగవతార్, ప్లీజ్ సార్. నేను చెప్తే పెద్ద వినట్లేదయ్యా. లే అమిరాజు, లే అమిరాజు. ఇప్పటి పార్ నీ మూంజి చూసిదా ఎస్ఐ గారు పాపమని ఎక్స్క్యూజ్ చేస్తుండ్రు. ఇప్పుడు సారి చేతిలో కూడా ఏమీ లేదు సార్. సార్ ఏదో ఒకటి చేయండి సార్. వాడిని అలా చూడలేకపోతున్నారు సార్. ఏం చేయాలన్నా నా అండర్లో లేదయ్యా. సార్ మీరే అలా అంటే ఎలా సార్? ఏదో ఒకటి చేయండి సార్. మేడం గారు సొన్నా వదిలేస్తానయ్యా. నిజంగానా సార్? ఆమా అరెస్ట్ చేయించింది ఆమె కాబట్టి ఆమె చెప్తే వదిలేస్తాను. వీడిని ఇక్కడ ఉంచుకోవడం మాకేమైనా సరదానా? అలాగే సార్, ఇప్పుడే మేడం గారి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ వెళ్ళా పడి ఏదో ఒకటి చేసి సహకరించమని వేడుకుంటాను సార్. ఇప్పుడే వెళ్తాను. మామయ్య వద్దు, పాప కావాలి, నా పాప నాకు కావాలి. చింత తెచ్చిన పులిపి సావదంటారు, ఇదే మరి. ఎల్లో. సరే సార్. మామయ్య మామయ్య పాప 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 బాగా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుంది సెల్వి. ఈ పాప ఏడుపే తప్ప ఆ బుచ్చిబాబు ఏడుపు వినపడదా నీకు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఆ పోలీసులు అతన్ని తీసుకువెళ్లారు. ప్రాణాలతో ఉంచుతారా అతన్ని? అతన్ని కొట్టొద్దని చెప్పానులే. నువ్వు చెప్పినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. బెదిరించి వదిలేమని చెప్పా, సరేనా? లేదమ్మా, పోలీసులు వదలడం లేదు. అవునమ్మా, పోలీసులు వదలడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? పాపం తీసుకురమ్మని పంపాడా మీ బుచ్చిబాబు? లేదమ్మా, అక్కడ వాడిని చంపేసేలా ఉన్నారు.
మీరు చెప్తే తప్ప వదలమంటున్నారమ్మా. అతన్ని వదిలేస్తే మళ్ళీ ఇంటి మీదకొస్తాడు, పాపని తీసుకెళ్ళిపోతాడు. మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానమ్మా. దయచేసి పెద్ద మనసు చేసుకొని వాడిని క్షమించండి అమ్మా. వాడిని దూరంగా ఎక్కడికైనా పంపించేస్తానమ్మా. అప్పుడు ఈ పాపను మర్చిపోతాడు. పాప మీ దగ్గరే ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి అమ్మా. మీ కాళ్ళకు మొక్కుతారమ్మా. మీకు దండం పెడతానమ్మా. ప్లీజ్ అమ్మా, ఫోన్ చేసి చెప్పండి అమ్మా. మేడం ఫోను. சொல்லுங்க మేడం. ఎస్ఐ గారు, అతన్ని వదిలేయండి. మేడం మళ్ళీ ఇతను అమ్మిరాజు గారు అతన్ని ఎక్కడికైనా పంపించేస్తానన్నారు. ప్రాబ్లం లేదు, వదిలేయండి. ఓకే మేడం. అనవసరంగా ఈ బిడ్డ మీద ప్రేమను పెంచుకున్నాడు. దొరికిన బిడ్డ మీద ఇంత మమకారం ఎందుకంటే వినిపించుకోడు. చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, పాప బుచ్చిబాబు బిడ్డ కాదు, దొరికిన బిడ్డే కదా. మరి బుచ్చిబాబు ఎందుకు అంత పోరాడుతున్నాడు? బుచ్చిబాబు, వెళ్దాం పద. మావయ్య, పాప. నోరు పోయిరా, జరిగింది చాలదా? రేపు మనం ఊరొదిలి వెళ్ళిపోతున్నాం అంతే. పాప లేకుండా నేను రాను మావయ్య. ఏయ్! దాని మూలంగా మనం అందరం జైలు కుడి తినేలా ఉన్నావురా. పదరా, వెళదాం పద. నా పాప నాకు కావాలి మావయ్య. కూతురా పద, నా మాట విను. పద, పదరా, పద పద. భగవతార్, సార్, ఈ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయిపోతే రేపటి నుంచి బంగారు బాదుగుడ్డు మనకు దొరకదయ్యా. ఎన్న పండ్లాం. మేడం, పాప అతని సొంత బిడ్డ కాదు, దొరికిన బిడ్డ. ఆమా మేడం. పాప అసలు తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే వాళ్ళ నుండి దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఈ బుచ్చిబాబు హెడ్ఏక్ ఉండదు కదా. గుడ్ ఐడియా మేడం. పాప పేరెంట్స్ ఎవరో ఇమ్మీడియట్గా కనుక్కోండి. అప్పుడే మేడం. భగవతార్, ఆ బంగారు బాదుకోటు మిస్ అవ్వలేదయ్యా. అలాగా సార్? వెళ్ళు వెళ్ళు, వాళ్ళని పిలు 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 పిలు. అమ్మిరాజు, అమ్మిరాజు, ఏమైంది? ఎస్ఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
దేనికయ్యా మేడం గారు మమ్మల్ని వదిలేయమన్నారు కదా. వదిలేయమన్నారు కానీ ఇంకేవో డీటెయిల్స్ కావాలట. రండి. మనకెందుకు మామయ్య భయం, పదండి వెళ్దాం. బుచ్చిబాబు, ఆ బిడ్డ నీ సొంత బిడ్డ కాదు, అవునా? అవును సార్. మరి ఆ పాప నీ చేతిలోకి ఎలా వచ్చింది? పాపను దొంగిలించావా, లేదా ఆ పాప అమ్మా నాన్నలను హత్య చేసావా? అలాంటివి మావాడు ఎందుకు చేస్తాడు సార్? అమిరాజు, బిడ్డంటూ పుడితే ఆకాశం నుంచి ఊడిపడదు కదా, అమ్మ అప్ప ఉంటారు కదా. ఉంటారు సార్. వాళ్ళెవరు? బుచ్చిబాబు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే చాలా డౌట్స్ వస్తాయి. లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది, అది కూడా పాప లేకుండా. ఆ పాపని నేను దొంగిలించలేదు సార్. నేనెవ్వరిని హత్య చేయలేదు. ఆ పసిపాపని మా అమ్మ ఇచ్చింది సార్. మీ అమ్మ ఇచ్చిందా? అవును సార్. మా అమ్మ చనిపోతూ ఆ పాపని నా చేతికిచ్చింది. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. చెప్తే మీరు మా అమ్మని కూడా దొంగం చేస్తారు, అందుకే చెప్పలేదు సార్. సరే, ఆవిడ చనిపోతే ఇచ్చిందన్నావు కదూ, ఎక్కడిచ్చింది? ఆర్కి సర్కిల్ దగ్గర. సరే, అంగ పోలావా? సార్ దేనికి సార్? ఏయ్, తమాషాగుందా? పోలీస్ అన్నాక ఎంక్వైరీలు ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తే చూస్తూ కూర్చోడానికి మేము ఉండేది? సార్ సార్, మా వాడేదో తెలియక అన్నాడు సార్. మీతో ఖచ్చితంగా మా వాడు వస్తాడు సార్. ఇంత ఎంక్వైరీ చాలా ముఖ్యం. కోఆపరేట్ చేయకపోతే ఎన్కౌంటర్ చేస్తా. వెళ్ళరా, వెళ్ళు, వస్తాడు సార్. బీ కేర్ఫుల్. బుచ్చిబాబు వెళ్ళరా. సార్ తీసుకెళ్ళండి సార్. వా పోలాం. ఈ బిడ్డని ఎప్పటికీ వదలని మాటివ్వరా? మా అమ్మ చనిపోతూ పాపనిచ్చింది ఇక్కడే సార్. బాగా గుర్తుందా? అవును సార్, బాగా గుర్తుంది. ఎలా చనిపోయారు ఆవిడ? యాక్సిడెంట్లో సార్. ఎలా జరిగింది? తెలీదు సార్. ఓ కారు గుద్దు వెళ్ళిపోయిందని అక్కడున్న వాళ్ళు చెప్పారు. పాపని నీ చేతికిస్తూ పాప వివరాలు ఏమన్నా చెప్పిందా? లేదు సార్, చెప్పలేదు. పాప మాత్రం అప్పుడే పుట్టిన పసిబిడ్డలా అనిపించింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ? ఏ రోజు జరిగినది అది? ఫిబ్రవరి 2వ తారీఖు సార్. సరే, నీ పో. అవసరం వచ్చినప్పుడుదా పిలుస్తును. సార్ మరి నా పాప? ఏయ్, ముందు పాప ఎవరో తేలాలి కదా. పద పద పదవే ముందు. అది కాదు సార్. సార్ సార్ పద, వెళ్ళు. పదవాయా. సార్ సార్ ఎలవయా, వెళ్ళు. ఏ భగవతార్, సార్. ఇంక వా. ఎన్న సారు? అప్పుడుదా పుట్టిన పసిబిడ్డ
ఆ ముసలావుడి చేతికి ఎప్పుడు వచ్చింది అది? అదిదా అర్థం కాలేదు సారు. చుట్టుపక్కల హాస్పిటల్ ఎంక్వైరీ చెయ్యి. సరే డేట్ మర్చిపోకుమా. సరిదా సార్. ఫిబ్రవరి 2వ తేదీ పుట్టిన పిల్లల డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చెయ్యి. ఓకే సార్. నేను అలా బంగారు బాతుగుడు కోసం వెళ్ళొస్తును, నువ్వు ఆ పని చెయ్యి. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఫిబ్రవరి 2వ తేదీ మీ హాస్పిటల్లో ఎన్ని డెలివరీస్ అయ్యాయో చెప్తారా? అలాంటి ఇన్ఫర్మేషన్ మేము డైరెక్ట్గా ఇవ్వకూడదు సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను ఒక కేసు విషయంలో ఇక్కడికి వచ్చాను. మాకు కొన్ని డీటెయిల్స్ అవసరం అండి, ఇవ్వగలరా? ఎన్న కేస్? ರೇವತಿ, మేడం. ಇವರಿಗೆ ವೇಂಡಿಯ ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡು. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. సార్, ఫిబ్రవరి 2వ తేదీ 5 డెలివరీస్ అయ్యాయి. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అందులో ఒక ఆడపిల్ల చనిపోయింది సార్. ఆ పిల్లల పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వగలరా? ష్యూర్ సార్, ఒక్క నిమిషం. సార్, ఇదిగోండి మీకు కావాల్సిన డీటెయిల్స్. చిన్నమ్మా, పాప ఏడుస్తుందా? లేదు చిన్నమ్మా, నిద్రపోతోంది. మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను మీకు కేర్ టేకర్నే కాదు, చెల్లెలాంటిదాన్ని కూడా. అవును. ఆ చనువుతోనే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. మీ శ్రీరామ్ మీకోసం వస్తాడని చెప్తున్నారు. వస్తాడు, అందులో అనుమానమేముంది? నా అనుమానం మీ భర్త మీద కాదు, ఆ బిడ్డ మీద. అంటే శ్రీరామ్ వచ్చాక ఈ పాపం చూస్తే ఏమనుకుంటాడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తోడుగా పాప ఉందని సంతోషిస్తాడు. అలా ఎందుకు అనుకోవాలి? ఎవరో పాప మీ దగ్గరుంటే మిమ్మల్ని అనుమానించరా? మీరింతగా ఆ పాప కోసం తాపత్రయపడుతుంటే. నీ డౌట్ నాకు అర్థమైంది. శ్రీరామ్ అలా అనుమానించే మనిషి కాదు. చిన్నమ్మా, త్రేతాయుగంలోని శ్రీరాముడి దగ్గర నుంచి ఈ యుగంలో శ్రీరామ్ వరకు మగబుద్ధి ఇలాగే ఉంటుంది. నా శ్రీరామ్ విషయంలో అది తప్పు. పురిట్లోనే మన పాప చనిపోయింది శ్రీరామ్. ఈ పాపం తెచ్చుకున్నాను అంటే ఎంత సంతోషిస్తాడో నీకేం తెలుసు. ఇలా నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని, ఈ పాప కోసం పోరాడానని తెలిస్తే పోలీసులతో దెబ్బలైనా తింటాడు. నేను ఈ పాపని ఎందుకు కావాలనుకుంటున్నానో మీకెవ్వరికీ తెలీదు. ఎవరా బిడ్డ? నిన్నే. ఈ బిడ్డ నా బిడ్డే కదా.